చాలా ప్రార్థనాపూర్వకంగా ఈరోజు ఈ వర్తమానం వినాలి. ఈ నెలలో ప్రభు మనకిచ్చిన ప్రత్యక్షత ఏంటిదంటే, ఒక వ్యక్తిలోకి, ఒక కుటుంబంలోకి శాపము ఏ విధంగా వస్తుంది, శాపం రావటంను బట్టి ఆ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఆ శాపం నుంచి విడుదల పొంది ఆశీర్వదించబడటానికి నేను ఏం చేయాలి. ఈరోజు నువ్వు అనారోగ్యంతో అస్వస్థతతోనున్నావు, అదొక శాపం. నీకు ఇంకా గర్భఫలం లేదు, పిల్లలు కలగటంలే, అదొక శాపం. ఒకవేళ భార్యాభర్తలు విడిపోయి ఫ్యామిలీ బ్రేక్ డౌన్స్తో ఇక్కడికి వచ్చినావు, టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావు, అదొక శాపం. లేడీస్కి ఒకవేళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదొక శాపం. ఈ విధంగా అప్పులలో కూరుకుపోయి వడ్డీలు కట్టలేకపోతున్నావు, అదొక శాపం. వివాహాలు ఇంకా కావటంలే, ఏజ్ అయిపోతున్నది, అదొక శాపం. కాబట్టి ఒక కుటుంబంలో ఇవన్నీ కూడా ఉండటంను బట్టి ఇవి సర్వసాధారణంగా కుటుంబాలలో ఉండేటి అని సమర్థించుకుంటూ ఉంటారు ప్రజలు. కానీ ఇది ఒక శాపము అని ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలి. ఆమెన్. ఈ శాపమును బట్టి నీవు ప్రభు యొక్క దీవెనలు పొందుకోలేని స్థితిలో నీవు ముందుకు సాగిపోతూ ఉంటావు. కాబట్టి నిన్ను దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించినాడంటే, సంవత్సరాల తరబడి నిన్ను నీ కుటుంబాన్ని పరిపాలిస్తున్న ఆ శాపం అనే కాడిని విరగగొట్టి నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు దీవించబోతున్నాడు. శాపముకి నిర్వచనం ఏంటిదంటే, కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ, దానిని శాపం అంటారు. దేవుని దీవెనలకి నిర్వచనం ఏంటిదంటే, కష్టం తక్కువ, ఫలితం ఎక్కువ. చప్పట్లు కొట్టండి. కాబట్టి నువ్వు కష్టపడుతున్నావు, ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. కష్టపడుతున్నావు, నీ డబ్బంతా కూడా టాబ్లెట్స్కి, మెడిసిన్స్కి అది యూజ్ అయిపోతున్నది. కారణం ఏంటిదంటే, యు ఆర్ అండర్ ద మ్యాంటల్ ఆఫ్ కర్డ్స్. నీవు శాపం అనే దుప్పటి క్రింద ఉన్నావు. కానీ కొంతమంది కష్టపడరు ఎక్కువ, కానీ ఆ కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి, నెమ్మది సమాధానం ఉంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు శాపం అనే దుప్పటి క్రింద ఉన్నావో, ఆశీర్వాదాలు అనే దుప్పటి క్రింద ఉన్నావో, నిన్ను నీవు స్వపరీక్ష చేసుకోవాలి. అబ్రహాము ఎప్పుడు దీవించబడ్డాడంటే, ప్రభు మాటకి లోబడ్డప్పుడే. హల్లెలూయా. ప్రభు చెప్పింది ఎప్పుడైతే అబ్రహాము చేసినాడో, దేవుని యొక్క శాశ్వతమైన దీవెనలు అబ్రహాము వంశావళికి కొనసాగించబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం మోసం చేస్తే శాపం అనేది వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిస్తే శాపం అనేది వచ్చేస్తుంది. మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడితే పాప క్షమాపణ లేదు. అంటే అది ఒక శాపము అని మనం తెలుసుకోవాలి. ఈ సాయంత్రం కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. నీవి వర్తమానం వింటూ నీ అంతరంగంలో అనుకుంటావు, అయ్యో ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత పొరపాటు చేసినానే, నేను స్వయంగా శాపాన్ని నేను కొని తెచ్చి పెట్టుకున్నానే, ఇది దేవుడు ఇంత సీరియస్గా తీసుకుంటాడు అని నేను ఏ రోజు కూడా నేను అనుకోలేదే, అయ్యో నేను ఎంత పొరపాటు చేసినానే అని ఈరోజు ఈ వర్తమానం ద్వారా నీవు చేసిన పొరపాట్లు ప్రభు బట్టబయలు చేసి, నీవు ఇక ఆ పొరపాట్లు చేయకుండా ఉండటమును బట్టి ప్రభు అందరినీ ఆశీర్వదించి దీవించబోతున్నాడు. కాబట్టి చదువుకుందాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలమును తిందురు. ఆమెన్. జీవ మరణములట నాలుక వశమట. మనం జీవించాలన్నా మరణించాలన్నా మన నాలుక మీద ఆధారపడి ఉన్నది. మనం బ్రతకాలన్నా చనిపోవాలి అన్నా మన శరీరంలో ఉన్న ఈ చిన్న అవయవమైన నాలుక మీద మన శాపము, మన యొక్క ఆశీర్వాదము ఆధారపడి ఉన్నాయి. ఈ నాలుక మీదనే మనకు శాపం రావాలన్నా ఈ నాలుకతోనే, దేవుని దీవెనలు అనుభవించాలన్నా
ఈ నాలుక మీదనే ఆధారపడి ఉన్నాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, జీవ మరణములు నాలుక వశమట. చాలా మంది ఈ నాలుకను విచ్చలవిడిగా వాడుకుంటూ ఉంటారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈరోజు దాకా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి నీ కుటుంబానికి రోగాలని, శాపాన్ని కొని తెచ్చి పెట్టుకున్నావేమో. నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వాస్తవం, ఈ సత్యము నీకు తెలవకపోవచ్చు. నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ శాపవచనాలు, బూతులు, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ సత్యము నీకు తెలవకపోవటమును బట్టి నీ పిల్లలకి, నీకు ఈరోజు శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నాలుకను చాలా మంది విచ్చలవిడిగా వాడుకుంటూ ఉంటారు. చాలా కుటుంబాలలో శాపము రావటానికి ఒకటే ఒక కాజ్, నాలుక, నాలుక, నాలుక. ఈరోజు మంచి దీవెనలతో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉన్నారు అంటే నీవు నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకున్నావు. కాబట్టి నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు గొప్పవారైనారు. చప్పలు కొట్టండి. ఒకవేళ నీ కుటుంబం ఈరోజు శాపాన్ని అనుభవిస్తూ, నీ కుటుంబంలో సంతోషం, నెమ్మది, సమాధానం లేదు, నీ బిడ్డలు రోమియోస్గా తిరుగుతున్నారంటే దానికి కారణం నాలుక, నాలుక, నాలుక. బి కేర్ఫుల్. కల్వరి ప్రత్యక్షత ప్రేక్షకులు మా హృదయపూర్వక వందనాలు. ఎవ్రీ ఇయర్ కల్వరి బైబిల్ కాలేజీలో అనేక మంది యవ్వనులు వచ్చి మరి మంచి సేవా దృక్పథం కలిగి, సమర్పించుకొని, పిలుపు కలిగి ట్రైనింగ్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. దేవుని పరిచర్యలో వాడబడుతున్నారు. ఎలీషా ఏ విధంగా పరిచర్య చేశాడు, అపోస్తులు ఏ విధంగా సేవ చేశారు, తిమోతి పౌలుకి ఎంత నమ్మకంగా ఉండి దేవుని పరిచర్య చేశాడు. ఒక బలమైన సేవ చేయాలని ప్రత్యక్షత కలిగి, పిలుపు కలిగి, సమర్పణ కలిగిన వారు ఈ కాలేజీలో మీరు జాయిన్ అయ్యి సేవా జీవితము, అంతేగాక తగ్గింపు, దీనత్వము, మంచి పరిచారకుని లైఫ్, ఇవన్నీ కూడా మేము మీకు టీచింగ్ ఇవ్వబోతున్నాం, ప్రాక్టికల్గా నేర్పించబోతున్నాం. బలమైనటువంటి సేవకునిగా తయారు కావటానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ఎవరైతే కాలేజ్ చేయాలని ఆశపడుతున్నారో యవ్వన యూత్, యంగ్ బాయ్స్, మీరు పిలుపు కలిగిన వారు ఇమ్మీడియట్గా మాకు కాంటాక్ట్ అయ్యి ఈ బైబిల్ కాలేజీకి వచ్చి జాయిన్ అయ్యి బలమైన సేవకులుగా తయారవటానికి దేవుడిచ్చే అవకాశాన్ని ఉపయోగించుకోండి. అడ్మిషన్స్ ప్రారంభించబడ్డాయి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి తన నామ మహిమార్థమై వాడుకును గాక. ప్రైజ్ లార్డ్. చదువుదాం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఎవరు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు సచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు సచ్చును. చాలు. ఈ యెహోషువ యెరికో పట్టణాన్ని కూల్చి తన నాలుక ద్వారా ఈ మాటలు అంటున్నాడు. ఎవరైనా కానీ యెరికో పట్టణాన్ని కట్టడానికి పూనుకుంటాడో వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, కనిష్ట కుమారుడు చచ్చును అని అంటూ ఉన్నాడు. ఇది ఎప్పుడు అన్నాడంటే BC 1300 సంవత్సరాలు. అయితే రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం చదవాలి. దేవుడైన యెహోవా కోపము పుట్టించెను. అతని దినములలో బేతీలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను. దాని గౌనుల నెత్తగా సిగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయెను. హల్లెలూయా. యెహోషువ ఎప్పుడు అన్నాడంటే BC 1300
వీళ్ళిద్దరు ఇప్పుడు చదువుకున్న జ్యేష్ఠ కుమారుడు కనిష్ఠ కుమారుడు ఎప్పుడు చనిపోయినాడంటే BC 800. మధ్యలో 500 సంవత్సరాలు గడిచిపోయినాయి. యెహోషువ అన్న మాట తర్వాత 500 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక కుటుంబంలో యెరికో పట్టణాన్ని కట్టడానికి పూనుకున్నారు. ఎప్పుడైతే కట్టడానికి పూనుకున్నారో జ్యేష్ఠ కుమారుడు చనిపోయినాడు, కనిష్ఠ కుమారుడు సడన్ గా చనిపోయినాడు. డాక్టర్స్ అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏ అస్వస్థత లేదు, ఏ బలహీనత లేదు, మెడికల్ సైన్సెస్ ప్రకారం ఎటువంటి రోగం లేదు వీళ్ళిద్దరిలో. ఎందుకు వీరు సడన్ గా చనిపోయినారు అని ఆశ్చర్యపడ్డారు. కానీ ఈ జ్యేష్ఠ కుమారుడు కనిష్ఠ కుమారుడు చనిపోవటానికి కారణం ఏంటిదంటే 500 సంవత్సరాల ముందు యెహోషువ అన్న మాట ఏంటిదంటే ఈ యెరికో పట్టణాన్ని ఎవరైతే కట్టడానికి పూనుకుంటాడో జ్యేష్ఠ కుమారుడు కనిష్ఠ కుమారుడు చనిపోవును కాక అన్నాడంతే. ఆ తరం అయిపోయింది, 5 తరాలు అయిపోయినాయి. దాని తర్వాత కట్టడానికి పూనుకున్న కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు కనిష్ఠ కుమారుడు చనిపోయినాడు. ఎందుకు ఈ మాటలు చెప్పటానికి కారణం ఏంటిదంటే జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయి. యెహోషువ అన్నాడు, తన తరంలో చనిపోయినాడు. కానీ ఆ అన్న మాటలు 500 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడ్డాయి. కాబట్టి దేర్ ఇస్ పవర్ ఇన్ ద టంగ్. మన నాలుకలో ఒక సృజనాత్మక శక్తి ఉన్నది. జాగ్రత్త. నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవటానికి కాదు నీ నాలుక. ఇష్టం వచ్చినట్లు శాపవచనాలు పలకటానికి కాదు నాలుక. నువ్వు ఏం మాట్లాడతావో ఆ నాలుకను బట్టే నీ కుటుంబం తీర్పులోకి వస్తుంది. యెహోషువ అన్నాడు, చనిపోయినాడు. కానీ 500 సంవత్సరాల తర్వాత ఆ మాటల నెరవేర్పు, ఆ నాలుకతో అన్న మాటల నెరవేర్పు జరిగింది. సహోదరి సహోదరుడా, చూడండి సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక. చాలు. దావీదు ఈ యొక్క పర్వతాల మీద యోనాతాను చనిపోయినాడు, సౌలు చనిపోయినాడు. ఈ యోనాతాను సౌలు అంటే దావీదుకి ఎంతగానో ప్రియమైన వారు. కానీ ఈ పర్వతాల మీద శత్రువులు ఈ యోనాతానుని సౌలును చంపేసినారు. ఆ పర్వతాల దగ్గరికి వచ్చి చూడగానే యోనాతాను శవం పడిపోయింది, సౌలు శవం పడిపోయి ఉన్నది. ఆ పర్వతాలలో నుంచి తప్పించుకోలేక శత్రువు చేతిలో పడి చనిపోతారు. అప్పుడు దావీదు ఏమంటాడంటే, గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను కురవకుండా ఉంటును గాక అన్నాడు. అంతే. హల్లెలూయా. పర్వతమా, అభిషక్తులను పొట్టన పెట్టుకున్నావు అని శపిస్తాడు ఆ పర్వతాన్ని. ఈరోజు సైంటిస్టులు వెళ్ళి ఆ పర్వతం మీదకి వెళ్తేనట ఒక్క చెట్టు కూడా ఉండదట. అన్ని చెట్లు ఎండిపోయి ఒక డ్రై ల్యాండ్. సైంటిస్టులు వెళ్ళి అనేక రీతులుగా అక్కడ వెజిటేషన్, చెట్లు పెంచాలని వెళ్ళి ప్రయత్నించిన ఒక్క చెట్టు పెరగదట ఆ పర్వతం మీద. అప్పుడు సైంటిస్టులు బైబిల్ గ్రంథం చదివి చూసినప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం, ఎన్ని వేలు, 3000 years బ్యాక్, డేవిడ్ అన్నాడు దావీదు, ఈ పర్వతం మీద మంచైనను వర్షమైనను కురవకుండా ఉండును గాక. దేంతో అన్నాడు? నాలుకతో ప్రకటించినాడు. అంతే. ఈ రోజు దాకా స్టిల్ దెర్ ఇస్ నో వెజిటేషన్. కాబట్టి ఈ నాలుకలో ఎంత పవర్ ఉన్నదో ఒకసారి మనము తెలుసుకోవాలి. ఒక వ్యక్తిని
నువ్వు గద్దించే సమయంలో జాగ్రత్తగా ఉండాలా. ఒక వ్యక్తిని హెచ్చరించే టైంలో బీ కేర్ఫుల్. నీ నాలుక వాడుకునే విషయంలో బీ కేర్ఫుల్. ఎలీషా దగ్గర నుంచి రహస్యంగా డబ్బు సంపాదించాలని నయమాను దగ్గరికి వెళ్ళినాడు గెహాజీ. అప్పుడు ఎలీషా అన్నాడు, ఇదిగో నయమానులో ఉన్న కుష్టు వ్యాధి నీలోకి వచ్చును గాక అన్నాడంతే. ద అనాయింటెడ్ వాయిస్. ఎప్పుడైతే గెహాజీలో ఒక కుష్టు వ్యాధి వచ్చిందో, ఆ కుష్టు వ్యాధి ఈ రోజు దాకా ప్రజలని పరిపాలిస్తున్నది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఎందుకు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఈ రాత్రి ప్రభు మనకి ఇస్తున్న వర్తమానం ఏంటిదంటే, నీ నాలుకను ఇష్టం వచ్చినట్లు నువ్వు వాడుకుంటే కూడా నీపై, నీ బిడ్డలపై శాపం అనేది తాండవిస్తుంది. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 12-13 వచనాలలో యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు ఒక పట్టణంలో అడుగు పెట్టినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పట్టణంలో శిష్యులతో అడుగుపెట్టి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక అంజూరపు చెట్టు కనబడ్డది. హల్లెలూయా. నా వైపు చూడండి అంతా. ఒక అంజూరపు చెట్టు కనబడ్డది. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, అంజూరపు చెట్టు చూస్తేనేమో మంచి ఆకులు ఉన్నాయి, ఏమైనా చెట్టు ఫలములు దొరుకుతాయేమో అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చెట్టుని చూడగానే ఒక్క అంజూరపు చెట్టు పండు కూడా లేదు. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, ఈ చెట్టు వేర్లతో సహా ఎండిపోవును గాక అంటాడు. చప్పట్లు కొట్టండి. నేనేమో ఇక్కడే మన ఫలాలు దొరుకుతాయేమో అనే ఆశతో వస్తే, నాట్ ఈవెన్ సింగిల్ ఫ్రూట్, ఒక్కటి కూడా లేదు అని బాధతో ఏమంటాడంటే, ఈ చెట్టు వేర్లతో సహా ఎండిపోవును గాక అంటాడంతే. ఎప్పుడైతే ఆ మాట అంటాడో 24 hours తిరిగే లోపు ఆ చెట్టు ఏమైపోతుందంటే వేర్లతో సహా ఎండిపోతుంది. ఎక్కడ ఉన్నది పవర్? హల్లెలూయా. ఈ రోజు దాకా ఆ నాలుకను ఇష్టం వచ్చినట్లు వాడుకొని శాపమును కొని తెచ్చిపెట్టుకొని, పాస్టర్ గారు ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది, పాస్టర్ గారు ఎందుకు ఈ వ్యాధి, ఎందుకు ఈ సమస్య, మేమేం పొరపాటు చేసినాం, అందరు బాగుపడుతున్నారు, మా బిడ్డలు మా కుటుంబం బాగుపడటలే, ఎందుకు అప్పుల సమస్య, ఎందుకు ఈ రోగాలు, ఎందుకు ఈ హాస్పిటల్స్, ఎందుకు మా పిల్లలకి ఇంకా గర్భఫలం రావటలే, ఎందుకు మా పిల్లల వివాహాలు జరగటంలే, ఎందుకు మాకు పిల్లలకు ఉద్యోగాలు దొరకటంలే, ఏంటిది కారణం అన్న సందేహంతో, ఆలోచనతో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా దానంతటికి కారణం చెప్పాలి, నాలుక, నాలుక, నాలుక. గట్టిగా చప్పట్లు కొడదామా? నాకు బాగా 16 సంవత్సరాల కాంచి నాకు మెంటల్గా బాగా అసలు నేను ఉరుకుతూ పరుగుతూ ఉండేదాన్ని. నేను మళ్ళీ తర్వాత తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ ఫస్ట్ రోజు వచ్చినాను నేను. తర్వాత రెండో రోజు 20వ తారీఖు నుంచి బలపరిచిండు దేవుడు, నన్ను ముట్టిండు. నన్ను బాగా ఎగిరేదాన్ని, బాగా ఏడ్చేదాన్ని. నాకు ఇల్లు వాకిలు అసలు తెలియదు, నా పిల్లలు తెలియదు, నా భర్త తెలియదు, నాకు అసలు ఎవరో కూడా నాతో వచ్చిందో కూడా ఎవరో నాకు తెలియదు. నేను ఎంతో గంతులు వేసేదాన్ని, ఉరికేదాన్ని, ఏదో సావాలా బతకాలదని నాకు తెలియదాన్ని. ఇప్పుడు నాకు దేవుడు ఎంతో గొప్పగా మేలు చేసిండు. అయ్యగారు ప్రార్థన చేసిండు, మమ్మీ చేసింది, నాకు ఎంతో నాకు అద్భుతం జరిగింది. 16 సంవత్సరాల కాంచి టాబ్లెట్లు వేసుకుంటూనే ఉన్నాను. అయినా సరే మధ్యలో అది వచ్చింది, మధ్యలో పోయింది. మమ్మీ డాడీ చేసిన ప్రార్థన ఎంతో గొప్ప. ఎన్ని సంవత్సరాల నుంచి మీ అమ్మ బాధపడింది? 16 years. 16 years నుంచి. ఏం ప్రాబ్లంతో? అంటే చాదబాటు చేసి అసలు 5-4 పట్టుకున్నా అసలు ఆగేది కాదు. అయితే 50 రోజుల కూడికల్లో లాస్ట్ దినంన అసలు 5 పట్టినా కానీ ఆగకుండా స్టేజ్ దగ్గర తీసుకొచ్చే లోపల స్వస్థత జరిగింది. చూడండి, ఇది కొడుకు చెప్తున్నాడు, ఎంతమంది పట్టుకున్నా ఆగేది కాదు. ఆ పిచ్చితో, అంటే ఆమెకు చేతబడి చేసి వదిలిపెట్టారు. 16 సంవత్సరాలండి ఆ పిచ్చితనంతో భయంకరంగా గంతులు వేస్తూ పరిగెత్తుకుంటూ, ఎవరిని కూడా ఈమె గెలవనిచ్చేది కాదు, తిట్టేది. విపరీతంగానటువంటి ఆ యొక్క చేతబడి శక్తులు ఆమెని మెంటల్గా కంప్లీట్గా బలహీనపరిచిన స్థితిలో తీసుకొచ్చారండి. మొట్టమొదటి వారం తీసుకొచ్చారు. 50వ దినం
స్టేజ్ దగ్గరికి వచ్చేసింది పరిగెత్తి. స్వస్థత జరిగింది. ఆ రోజు స్టేజ్ దగ్గరికి వచ్చాక ప్రార్థన చేశాక స్వస్థత జరిగిందమ్మా. 16 సంవత్సరాల నుండి పిచ్చితనం పోయింది. అసలు మొత్తం 8 చెడు పోయింది. ఏమి లేదు, ఏమి లేదు. దేవుడు స్వస్థపరిచాడు. ఆ దేవునికి స్తోత్రం కలుగును. మంచిగా ఉంటుంది ఇప్పుడు మీ అందరితో. మంచిగా ఉంటుంది. ఫ్రీగా ఉన్నది. ఫ్రీనెస్ మొత్తం ఎవ్రీ ఫ్రీనెస్ బాడీ పోయింది. అన్ని పోయినాయి. సంతోషంగా ఉన్నారు. 16 సంవత్సరాల నుండి మీకు సంతోషం లేదు. చూడండి ఎంత అద్భుతమైన సాక్ష్యం. 50 దినాలు ఉపవాస ప్రార్థనలో దేవుడు ఏ కార్యాలు చేస్తున్నాడు? అందరు చెప్పండి. ఏ కార్యాలు చేశాడు? పిచ్చివారిని మంచివారిగా చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు పిచ్చితనంలో ఉన్నావో, వెర్రితనంలో ఉన్నావో, లేకపోతే ఏ బంధకాలు, చేతబడి శక్తులు ఈ తల్లిలాగా నిన్ను పీడిస్తుంటే, బెల్లంపల్లి పట్టణంలో ప్రతి 2వ శుక్ర, శని, ఆదివారాలు జరుగుతున్న ఈ యొక్క మీటింగ్స్కి రా. ఈ తల్లిని స్వస్థపరిచిన దేవుడు నిన్ను కూడా స్వస్థపరచబోతున్నాడు. అంతేగాక ప్రతి శనివారం సాయంత్రం 7 నుంచి 10 బెల్లంపల్లి పట్టణంలో స్వస్థత అభిషేక ఆరాధన జరుగుతుంది. ఇలాంటి వారు విడుదల పొందుతున్నారు. ఏ పట్టణంలో ఉన్నా నువ్వు రా. ఈ తల్లిని 16 సంవత్సరాల నుండి పిచ్చితనం నుంచి విడిపించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించబోతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. నాకు మన టీబీ డిసీజ్ ఉండేది. అది నేను ఇక్కడికి 50 డేస్ ప్రేయర్ మీటింగ్కి వచ్చాను. నేను ప్రేయర్ మీటింగ్కి వచ్చాక 24th డేట్ నాడు హాస్పిటల్కి వెళ్తే నాకు ఎటువంటి డిసీజ్ లేదా అని రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ చూపి. ఈ రెడ్ మార్క్ ఉన్న చూసారా? ఈ రెడ్ మార్క్ ఉన్న దగ్గర ఈ వ్యక్తికి టీబీ వ్యాధి ఉంది అని డాక్టర్స్ నిర్ధారణ చేశారు. కానీ 50th డే ఈ యొక్క సహోదరుడు ఈ ఉపవాస ప్రార్థనకి బెల్లంపల్లి పట్టణంలో అడుగు పెట్టాడు. ఆ రోజు ఆయిల్ అనాయింటింగ్ ప్రార్థన జరిగింది. 20వ తారీఖు ఆగస్టు 20, 50వ దినం. 24వ తారీఖు రిపోర్ట్కి వెళ్ళాడండి. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. 20వ తారీఖు ముందున్న రిపోర్ట్ టీబీ ఉంది అని. 20వ తారీఖు ఇక్కడ ఉపవాస ప్రార్థనలకి బెల్లంపల్లి పట్టణానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాక వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, నీకు టీబీ వ్యాధి లేదు. లేని వాటిని ఉన్న వాటిగా, ఉన్న వాటిని లేని వాటిగా చేసే దేవుడే మన ప్రభువు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, బెల్లంపల్లి పట్టణంలో ప్రతి శనివారం సాయంత్రం 7 నుంచి 9 స్వస్థత ఆరాధన జరుగుతున్నది. అనేక మంది ఎయిడ్స్, క్యాన్సర్, గుడ్డివారు, మూగవారు, అనేక రోగులు బాగుపడుతున్నారు ఇక్కడికి వచ్చి. అంతేకాక 2వ శుక్ర, శని, ఆదివారాలు సభల్లో కూడా ఇలాంటి వారు వచ్చి విడుదల పొందుతున్నారు. మీరు ఏ పట్టణంలో ఉన్నా ఈ సాక్ష్యం వింటున్న మీరు రావచ్చు. నిజమైన స్వస్థత, నిజమైన అద్భుతం ప్రభువైన యేసుక్రీస్తు వీరి జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. వెళ్ళాను. $10,000 ఇచ్చిన హాస్పిటల్ కని దాచిన అదే 10,000 అయితే హాస్పిటల్కి పోతే ఇక్కడ ఇచ్చేద్దామని అక్కడ ఎస్లీ కాలేజీలో ఇచ్చిన 2 నెలలకే గర్భిణీ అయింది. 15 సంవత్సరాల నుంచి నీకు బిడ్డలు లేరు? అస్సలు లేరు. పిల్లలు పుట్టే అనుభవం లేదు ఇక? లేదు. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు దాచుకున్నావు 10,000? 10,000 దాచుకున్నా ట్రీట్మెంట్ కోసమని. వాటి కోసం. అవి యేసయ్య ప్రామిస్ ల్యాండ్కి ఇచ్చావు? ఇచ్చా. 2వ నెల నీ గర్భం తెరవబడింది. ఇప్పుడు ఎన్నో నెల? 6వ నెల. గట్టిగా చప్పట్లు కొట్టాలా? దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడా చేయడా? ఈ సహోదరికి ఒకవేళ నీకు గర్భం కాకపోవచ్చు, 15 సంవత్సరాలు నీ జీవితంలో ఏదైనా బ్లాక్ అయిపోయిన ఆశీర్వాదాలు ఉండొచ్చు. కానీ ఈ రాత్రి ఈ బిడ్డ ఇచ్చిన విలువైన కానుక ద్వారా దేవుడు ఏం చేశాడు? నువ్వు ఇచ్చిన ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నేను ప్రామిస్ లాంటి 10,000 స్పాన్సర్ చేసిన. నేను స్పాన్సర్ చేసిన అప్పటికే నా దగ్గర డబ్బులు లేవు. సాక్ష్యాలు చెప్పానంటే నేను అది కూడా అప్పు చేసి ఇంకొక మిషన్ కొనుక్కున్నా. ప్రామిస్ లాంటికి ఇచ్చిన 10,000 ఇచ్చినాక కొద్ది రోజులకే ఒక దగ్గరికి 10,000 30,000 అప్పు తీసుకొని మళ్ళీ మిషన్ కొనుక్కున్నాను. అప్పు తీరిపోయింది. అది కూడా అప్పు తీరిపోయింది. దేవుడు మిషన్ ఇచ్చాడు. మిషన్ ఇచ్చాను.
మళ్ళీ ఇప్పుడు నాకు ఒక పనులు నాకు సరిగ్గా రాగవు. నాకు డ్రిల్లింగ్ మిషన్ ఒకటి ఉంది. మళ్ళీ ఇప్పుడు మిషన్ కొనుక్కున్నాక ఇప్పుడు నాకు మా అతను పనిచేసే 10 మందికి ఎవరు సరిగ్గా పనులు నడచలేవు. అని ఇప్పుడు నాకు పనులు మాత్రం ఈ మొత్తం బెల్లంపల్లికి అక్కడ పోయి వచ్చిన కానీ ఫుల్ పనులు నడుస్తున్నాయి. నాకు ఫుల్ బాగా పని వస్తుంది. పని పుల్లు వస్తున్నాయి. తిందామంటే కూడా టైం ఉంటలేదు ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. అదండి, తిందామంటే కూడా టైం లేదట. 10,000 రూపాయలు అప్పు చేసి స్పాన్సర్ చేశాడంటండి. 30,000 అప్పు తీరింది. దేవుడు మిషన్ ఇచ్చాడు. అమ్మా నా మనసులో నా దగ్గర నేనే పని కూలి వేయటం ఇప్పుడు నేనే మనసులో పెట్టుకుని పని చేస్తాను. ప్రైజ్ లార్డ్. కూలి వ్యక్తిని యజమానుడిగా మార్చేశాడండి యేసయ్య. బెల్లంపల్లి వేసిన కంచె మారిపోయిందమ్మా. బెల్లంపల్లికి వచ్చిన అక్కడే చరిత్ర మారిపోయింది. నా చరిత్ర మొత్తం మారిపోయింది. ప్రైజ్ లార్డ్. నేను పెద్ద డాక్టర్ దగ్గర పనిచేస్తానండి. వాళ్ళ ఫ్రెండ్ నాకు ఒక $8 ఇచ్చి వెళ్ళాడు ఊరు అమెరికా. మీరు ఆ రోజు నైట్ టీవీ చూస్తుంటే మీరు ఏ బ్యాంకులో వేయొద్దు, ఏసఐ బ్యాంకులో వేయండి, మీరు అంతా మళ్ళీ పొందుకుంటారని అన్నారు. నేను ఎప్పుడు అవి మార్చుకొని వాడుకునేవాడు నా సొంతంగా. అలాంటిది అవి తీసుకొచ్చి ప్రేయర్ చేసుకొని ఇక్కడ ఆఫరింగ్ బాక్స్ వేసిన $8 1 వీక్లోనే నాకు 2 బైకులు ఇచ్చాడండి దేవుడు. 2 బైకులు స్కీమ్ ద్వారాగా 300 పెట్టి కడితే 35,000 రూపాయలు బైక్ వచ్చింది. ఇందాక మీరు చెప్పారు కదా, ఎంత? 300 రూపాయలు కట్టాను. 300 స్కీమ్ కట్టాడట. 35,000 రూపాయలు. 35,000 రూపాయలు బైక్ వచ్చిందట. మా యజమాని కొత్త బైక్ ఒకటి కొనిచ్చాడు. దానికి ముందు ఒక్క వారంలోనే 2 బైకులు వచ్చాయి. డబుల్ పోర్షన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈ రాత్రి ఈ బ్లెస్సింగ్ నీకు కావాలా? కల్వరీ ప్రామిస్ లాంటిది తను దాచుకున్న డాలర్స్ ఇచ్చాడంటండి, ఖర్చు పెట్టుకోకుండా. దేవుడి బిడ్డ జీవితంలో అద్భుతం చేశాడు. ఉజ్జీవం కావాలి.